వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్యురాలిపై అత్యాచార ఘటన హేయం. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. పోరాటం పోయిన ప్రాణం కోసం కాదు, వ్యవస్థలో మార్పు కోసం. బిందు మాధవి మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. స్టంట్ చేసిన యువకుడు, బైక్ తుక్కు చేసిన స్థానికులు. డబ్బుతో కొంటున్న చదువులు, విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేస్తున్న మాప్ కాపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్లోని రైల్వే గేట్, శాంతినగర్, సాకారాశికుంట, హనుమాన్ నగర్, ఏకశీల నగర్, పోచమ్మ గుడి కట్ట మీద బొడ్రాయికి సంబంధించిన ఈ నెల 23న భూమి పూజ, అక్టోబర్ 19, 20, 21, 22 తేదీల్లో బొడ్రాయి ప్రతిష్టాప కార్యక్రమం ఉందని బొడ్రాయి అధ్యక్షులు ముష్మకల్ల సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ముందుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బొడ్రాయికి సంబంధించిన కలపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. సరిపోతలే అసలు లైటింగ్ వస్తలేదు కరెక్ట్. కొద్దిగా ఇంకా జరు. ఈరోజు శాంతినగర్, సాకరాస్కుంట, ఏకశీల నగర్, హనుమాన్ నగర్ సంబంధించిన కట్ట మీద బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి ఈరోజు హాజరైన మా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీలక్ష్మి, భూలక్ష్మి బొడ్రాయి నామశిల ప్రతిష్టాపన కార్యక్రమం 23వ తారీఖు నాడు భూమి పూజ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత 19, 20, 21 పూజల్లో ధనాదివాసం, జలాదివాసం, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించబడును. హోమాలు మరియు కుంకుమ పూజలు నిర్వహించబడును. ఆ తర్వాత పంటల ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో ఈ మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ 3 రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు. ఎందుకంటే అది అక్టోబర్ 19, 20, 21 తేదీలలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదని చెప్పి మేము పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి ముందు కూడా ఫ్లెక్సీలు కొట్టి ప్రతి ఏరియాలో అక్కడక్కడ మెయిన్ కూడల్లో దాన్ని పెట్టడం జరిగింది. ఈ రోజుల్లో ఎందుకంటే ఆ రోజుల్లో చేసుకోవద్దు కాబట్టి ఆనవాయితీ ఈ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి సనాతన ధర్మంలో బొడ్రాయి అనేది ఒక మహోత్సవమైన కార్యక్రమం. వాస్తవంగా శాంతినగర్ పుట్టి 78 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. మా తాతలు ఫౌండేషన్ చేసిన ఏరియాలు ఇవి. అట్లాంటి కార్యక్రమంలో మాకు అవకాశం వచ్చినందుకు నిజంగా మా అమ్మవారికి సర్వదా సతదా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మా పోచమ్మ వారికి. ఎందుకంటే అమ్మవారిని పెట్టిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాస్తవంగా మా తరానికి ఈ బొడ్రాయి ప్రతిష్టాపన రావడం నిజంగా గర్వంగా ఉన్నది. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ ఇంతకుముందు చేసిన వాళ్ళకంటే ఒక ఉన్నతమైన ప్లేస్లో చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలనే కోరికతోనే మేమందరం ముందుకు రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమ నిర్వహణలో అందరూ భాగస్వాములై అందరూ తమ వంతు కృషిగా పనిచేస్తే మేమందరం కూడా దీనికి సంతోషం వ్యక్తం చేస్తాం. కాబట్టి మనకుండే ఈ వారంపై ఈ 2 నెలల కార్యక్రమంలో కూడా అందరూ ప్రతిరోజు కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చి అందరూ సహకారం తెలియజేయాలి. అందులో ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు భూమి పూజ అంకురార్పణ కార్యక్రమం కలదు. మరియు అక్టోబర్లో 19, 20, 21 పూజ తారీఖులలో బొడ్రాయి ప్రతిష్టాపన చేయడం కొరకు వేద బ్రాహ్మణులచే ఆ తేదీ నిర్ణయించబడింది. దీనికి భాస్కరాచార్యులు బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి వారి ఆధ్వర్యం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సుమన్ శర్మ గారు కూడా ఇందులో వారి సూచనల మేరకు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ మేము గౌరవంగా పిలుచుకోవడం జరుగుతుంది. అందులో మా అందరూ వంతు కూడా అందరూ కృషి చేసి ఈ ప్రోగ్రాంను దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము. జై హింద్.
ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త అంతరిక్షం నుంచి 1,28,000 అడుగుల ఎత్తు నుంచి దూకి భూమికి చేరుకున్నాడు. 12,036 కిలోమీటర్ల ప్రయాణాన్ని 4 నిమిషాల 5 సెకండ్లలో పూర్తి చేశాడు. అతను భూమి కదులుతున్నట్లు స్పష్టంగా చూశాడు. కొద్దిపాటి వర్షానికి వరంగల్ బట్టల బజార్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు ఆలయంలోకి ప్రవహించింది. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు నరేందర్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు గౌరు చరిత వెంకటరెడ్డి దంపతులను వారి నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రంగి వీరన్నపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతీ యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షల్లో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్సులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రారెడ్డి, డిటిఓ లక్ష్మణ్, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు. మీరు రోడ్లో చూస్తారు, రోడ్లో కూడా అంతా ఒక మోడల్ లాగా ఇన్నోవా కార్, తర్వాత పోలీస్ వ్యాన్, అది ఒక బొమ్మ లాగా పెట్టి కొంచెం అంతా మనకి అందుబాటులో లేని చోట, సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు, అక్కడ కూడా కంట్రోల్ చేశారు. అదేవిధంగా మిషన్ జ్వాల అలాంటి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ముందుకు పోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్. మీరు అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి, అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం సార్ 100 దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్. సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీకు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగా ఉంటుంది. సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే, ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు. టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ కూడా. సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్లో కూడా ఊబర్, ఓలా అలాంటి సంస్థలు మీకు ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు. మీకు ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీరు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు. సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను నాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఎస్పీ గారు. అండ్ ఇప్పుడు సార్కి మాట్లాడమని కోరుతున్నాను. వచ్చిందంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months బాగా వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ వీర్నాపల్లిలో 2021లో చనిపోయారు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే, సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను అంటే, ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆపోజిట్ వెహికల్ వారు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వారు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా, ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రావు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే, అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది, బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం విత్ 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే, మీరు అందరూ మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము, దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు.
ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆఫీ చెక్ చేస్తుంది, మనం కూడా మీకు ఆఫీ చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఎవరు అప్లై చేయలేదు మీ వాళ్ళకి చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది అంతా రిజిస్టర్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము. సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తారు. ఇది ఆర్టీఓ కూడా చెప్పాము మనం. ఇంతకుముందు కమిషనర్ గారు ఒక ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము. మన జిల్లాలో అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము. అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము. ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో. ఇప్పుడు 72 పాస్ అయ్యారు, కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము. సో వాళ్ళకి కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ, మీరు వచ్చేసారు ఎమ్మెల్యే గారు, చాలా సంతోషం. రాజన్న సిరిసిల్ల పోలీస్ యంత్రాంగ పక్షాన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సామాజిక స్పృహతో భద్రత పరంగానే కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు, శాంతి భద్రత కాపాడుతుంది కాదు, కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పిన లక్ష్యంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ముఖ్య అతిథి వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు, నూతన ఒరవడిలో వారు కూడా అనేక గ్రామాలు, పల్లెలు, అనేక ప్రాంతాల వివిధ సమస్యలను ఒడిచిపట్టుకుంటూ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, డిఎస్పీ గారికి, సిరిసిల్ల డిఎస్పీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ హోదాలు ఉన్నటువంటి అధికారులు, వీర్నపల్లి, రుద్రంగి మండలాల నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు, పార్టీకి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికే పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన నుండి ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటుకుంటూ, కలకత్తాలో జూనియర్ డాక్టర్ మౌమితపై అత్యాచారం, హత్యకు సంబంధించిన అందరూ పోరాడాలని, అయితే ఈ పోరాటం కోసం కాదని వ్యవస్థలో మార్పు కోసం ఈ పోరాటం అని జగ్గంపేట జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి రాగ్రామ్ అన్నారు. ఈ రోజు జగ్గంపేట డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బాలికల వసతి గృహంలో జగ్గంపేట మణికర్ణిక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం మరియు క్యాండిల్ ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గున్నబత్తుల అనుష అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభించి అతిథుల నిర్వాహకులు డాక్టర్ మౌమిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మణికర్ణిక యువజన సంఘం మహిళల ఆత్మరక్షణకు పనిచేస్తుందని, ఈ హాస్టల్లో త్వరలో కరాటేల బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఒమ్మి రఘురాం మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇప్పటికీ మహిళల మీద అగత్యాయులు ఆగలేదని, ఇది చాలా దురదృష్టకరం అన్నారు. నెక్స్ట్ అలాగే ఇలాగ చాలా మంది చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు జరిగిన వెంటనే వాళ్ళకి ఏదో ఒక శిక్ష పడలే చేస్తే తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు చేయడానికి భయపడతారు సార్. అవన్నీ రావాలని కోరుకుంటున్నాం సార్. అలాంటప్పుడు మనం రక్షించుకోవడం కోసం మనం పోరాడుకోలేమా? ఇప్పుడు ఆ డాక్టర్ కూడా చాలా ఫైట్ చేసిందంట. పోస్ట్ మార్టం రిపోర్ట్స్తో తెలుస్తుంది. ఎంత ఫైట్ చేసి ఎంత నలిగిపోతే తన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి తన సిచ్యువేషన్ని, తన పరిస్థితిని. అది వింటున్న ప్రతిసారి, చదువుతున్న ప్రతిసారి నా కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి తెలిసినప్పటి నుంచి. ఏదో ఒకటి చేయాలి అంటే మన చేతుల్లో చట్టాలు లేవు. మనం చేయగలిగింది ఇది మన వాయిస్ని సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా
సొసైటీకి తెలియపరచడం, దాన్ని బట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొని చూడడం. కాకపోతే ఒక్కటి ఏంటంటే వేరే కంట్రీస్లో వెంటనే ఫాస్ట్ డిసిజన్స్ ఉంటుంది, మన భారతదేశంలో ఎందుకు ఉండదు తెలుసా? ఒకే ఒక్క వ్యవస్థని పాటిస్తారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. పొరపాటున ఎక్కడ ఒక్క నిర్దోషి ప్రాణం మనం తీసేస్తామో అనే మైండ్ సెట్ తోటి మన న్యాయ వ్యవస్థ అలానే ఉండిపోయింది అని నేను అనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి అదే. అందువల్లే ఈ చట్టాలు అనేది అమలు అవడం లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు తనే ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా వెనకాల ఎంతమంది ఉన్నారో గుర్తించి ఎంక్వైరీ చేసి ఫాస్ట్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ అతను కనుక ఉరిశిక్ష అయిపోయినట్టయితే ఇలాంటివి అవుతాయని నేను అనుకోవట్లేదు. ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయి కాబట్టి డాక్టర్కే సేఫ్టీ లేదు, మనం హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాం, మనకే సేఫ్టీ లేకపోతే, హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉండట్లే. ఇంటి దగ్గర కూడా సేఫ్టీ ఉంటుందా మనకి? ఉన్నట్లు అమ్మ నాన్న లేనప్పుడు మన ఇంటికి ఎవరు వస్తారో తెలియదు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. కాబట్టి నేను ఒకటి చెప్తాను, మీరందరూ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం నేర్చుకోండి. ఈరోజు ఆ అమ్మాయి అయింది, రేపు ఎవరైనా అవ్వచ్చు. ఏమో మన స్నేహితురాలకి ప్రాబ్లం రావచ్చు, మనం మెంటల్లీ కూడా తను సఫర్ అవ్వచ్చు. మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి మన స్నేహితురాలకి మెంటల్గా ఎలా ఆలోచించడానికి. ఏమైనా కష్టం వచ్చిందనుకో వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ఎక్కువ కష్టపడిపోయాం మనం కాదు కదా. భర్తను కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది, రాజ్యాన్ని అన్నీ కోల్పోయింది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి మిగతా మంది స్త్రీలందరికీ పోరాటాలు నేర్పించి, ఆయుధాలు పట్టడం నేర్పించి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి వెళ్ళింది. అవునా? ఎవరైతే ఇలాంటి హత్యలు చేసి మానభంగాలు చేసి మహిళల్ని చంపేస్తున్నారో వాటిని అడ్డు పెట్టుకుని బయటపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఆర్టికల్ని బేస్ చేసుకుని. ఇది కూడా సోకాల్డ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే మేము మానవతావాదులు అని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక మనిషి తప్పు చేసినటువంటి మనిషిని మరి కఠినంగా శిక్షించడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నాం? మరి ఒక మనిషి యొక్క ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తుల్ని, ఆవిడని కావాలని చంపేసినటువంటి వ్యక్తుల్ని మరి రాజ్యాంగం ప్రొటెక్షన్ ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళని ఏమీ చేయకుండా అలా విడిచిపెట్టడం కూడా చాలా తప్పు. అయితే మనం కూడా ఈరోజు ఎవరైనా ఒక సంఘటన జరిగితే ఒక క్యాండిల్ వెలిగించడం, ఒక 4-5 రోజులు దాని గురించి మనం మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని వదిలేయటం, ఈ విధమైనటువంటి విధానం కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకురావటానికి మీరందరూ చదువుకుంటున్నటువంటి పిల్లలు రేపు భవిష్యత్తులో నాకు తెలిసి మీరు ఉన్నతమైనటువంటి స్థితులు. హన్మకొండ సుబేదారి పిఎస్ పరిధిలోని హంటర్ రోడ్డులో సుబేదారి పోలీసులు శనివారం నాడు వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా భూతరాజ్ సందీప్ పోలీసులను చూసి పారిపోతుండగా సుబేదారి పోలీసులు అతన్ని పట్టుకుని విచారించగా అతను గతంలో సాయి హాస్పిటల్ నందు రిసెప్షనిస్ట్గా పనిచేసినట్టు, వచ్చే జీతం సరిపోక తాగుడుకి జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నట్టు తెలిపాడు. నగరంలో రాత్రి వేళ తాళం వేసిన షాపులు పగలగొట్టి 5 దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. 4,50,000 నగదును తాళాలు వేసిన షాపులను పగలగొట్టి దొంగతనం చేసినట్లు హైదరాబాద్ హన్మకొండలో నగరంలో కలిపి 3 బైక్లు 3 సెల్ ఫోన్లు దొంగలించినాడు. గత సంవత్సరంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన ఈ సంవత్సరంలో రిలీజ్ అయ్యి దొంగతనంలో అనుభవం ఉన్న అతడికి మరలా దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చి అనువుగా ఉన్న షాపుల వైపు అనుమానంతో తిరుగుతుండగా సుబేదారి పోలీస్ సిబ్బంది అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారని సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం 9:30కి వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 2 వీలర్పై వస్తున్నటువంటి వ్యక్తిని తనిఖీ చేస్తే ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఉన్నటువంటి వెహికల్ అపాచీ బండి మీద రావడంతో అతన్ని వివరాలు అడగగా ఎలాంటి చెప్పనందున పాత నేరస్తులైనటువంటి గోపరాజు సందీప్, కన్నాప్, సారయ్య ఇతన్ని అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అదుపులోకి విచారించగా అతను గతంలో ఒక 16 కేసులలో ఉన్నాడు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో 7వ తారీఖున జైలు నుంచి రిలీజ్ అయ్యి చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ కావడం, జైలు నుంచి రావడంతోనే ఇక్కడ జల్సాలకు అలవాటు పడి ఆర్ట్స్ కాలేజ్ సందులో ఉన్నటువంటి మెకానిక్ షాపులు మరియు అదేవిధంగా ఆ తర్వాత మన మిల్స్ కాలనీ మరియు కేయూసి అదేవిధంగా లాస్ట్ రాజపేటలో కూడా చేయడం జరిగింది. ఈ అన్ని అఫెన్స్లను 5 అఫెన్స్లు కూడా చేయడం జరిగింది. ఆ 5 అఫెన్స్లు
కేసును కూడా రాసి ఈరోజు కస్టడీకి పంపడం జరిగింది. అంటే ఎలాంటి నేరాలు కూడా ఇతను చేసే వ్యక్తులు 2 వీలర్స్ ప్లస్ అదేవిధంగా షట్టర్ లిఫ్టింగ్ మొత్తం కూడా షట్టర్ లిఫ్టింగ్ కేసులకు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా మన అపాచి బండి దొంగతనం చేసి ఆ బండి మీదనే ఇవన్నీ కూడా షట్టర్ లిఫ్టింగ్ చేయడం జరిగింది. షట్టర్ లిఫ్టింగ్ చేసి అందులో ఉన్నటువంటి దొంగతనం చేసి చేయడం జరుగుతుంది. కేసులు ఎక్కడెక్కడ హైదరాబాద్, హిల్స్ కాలనీ, కాజీపేట్, కేయూసీ, అదేవిధంగా సుబేదారి 16-17 కేసులు కూడా బయట జిల్లాలలో ఉన్నాయి. అదేవిధంగా మన జిల్లాలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. టోటల్గా 21 కేసెస్. సీసీ కెమెరాలు ఉన్న నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా ఇంకా సీసీ కెమెరాలు కూడా ఎక్కువ పెట్టుకోవాలి. అదేవిధంగా సీసీ కెమెరాల్లో ఫోటో క్యాప్చర్ అయినా కానీ కంపల్సరీగా వాళ్ళ నేరస్తులకు మనకు దొరకడం జరుగుతుంది. అందుకని వాళ్ళు ఎలాంటి తీసుకున్నా కానీ సీసీ కెమెరాలో చిన్న ఫోటో వచ్చినా కానీ క్యాష్ లేకుండా ఉండాలా. అదేవిధంగా ఏదైనా ఉంటే కన్నా వాళ్ళు ఇంట్లో బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవాలి తప్ప షాపులలో కానీ లేక ఇతర మెకానిక్ షాప్స్ కానీ లేకపోతే మెడికల్ షాప్స్లో కానీ అందరూ కూడా అమౌంట్స్ను వారి సంబంధించిన హౌసెస్లో పెట్టుకోవాలి తప్ప వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు కంపల్సరీగా సాయంత్రం కూడా ఉన్న అమౌంట్స్ను ఈ వైన్ షాప్లలో కూడా పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. ఎందుకంటే రాత్రి వేళల్లో ఉన్నటువంటి ఇలాంటి షట్టర్ లిఫ్టింగ్ చేసి దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ మ్యాక్సిమం మీరు ముఖ్యంగా వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్స్ కూడా వారితోనే తీసుకెళ్లాలని ప్రజలకు నా విజ్ఞప్తి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.